తన పెళ్లి గురించి అమృత అయితే తన క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇక నా మరిదినే నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. ఇక తన ట్విట్టర్లో ద్వారా ఒక మంచి మెసేజ్ని అయితే శుభవార్తనైతే ఆడియన్స్తో అయితే పంచుకుంది. ఇక నేను ఎన్నాళ్ళని నేను ఇలానే ఉంటాను, నా భర్తను తలుచుకుంటూ ఇన్నాళ్ళు ఉన్నాను, కానీ నా కొడుకు కోసమైనా ఒకసారి ఆలోచించాను, తనకైనా తండ్రి కావాల్సి వస్తుంది, ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్లో అయినా తండ్రి కావాల్సి వస్తుందని ఒక్క ఆలోచనతోనే నా కొడుకు కోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను. అది నా మరిది అయితేనే నన్ను అర్థం చేసుకుంటాడని చెప్పేసి నా మరిదిని పెళ్లి చేసుకుంటున్నాను. ఇంకా ఎంతగానో మీరు కూడా కామెంట్లో పెడుతూ ఉన్నారు కదా నా ఛానల్లో, మీ మరిదినే పెళ్లి చేసుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పి. ఇక మా అమ్మ కూడా అదే చెప్పడంతో, మా అత్తమామలు కూడా అదే చెప్పడంతో నేను ఈ నిర్ణయం అనేది తీసుకున్నాను. ఈ నిర్ణయం వల్ల మీకందరికి కూడా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఈ విషయం పైన మీకేమనిపించింది అనేది నాకు చెప్పండి అని చెప్పి తన ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ అయితే చేసుకుంది అమృత. ఇక ఈ విషయాన్ని విన్న ఆడియన్స్ అయితే చాలా ఆనందపడిపోతూ, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అమృత, నీ జీవితంలో ఒక మెట్టు అయితే ముందుకు వెళ్తున్నావు, నీ జీవితం సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి అయితే అందరూ అయితే ఇక తనైతే ఆశీర్వదించారు. ఇక ఈ వీడియో చూసిన మీకేమనిపించిందో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ అయితే చేయండి. ఇక చాలా సంతోషపడవద్దు అమృత అయితే ఇంకా ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుంది. తొందరలోనే పెళ్లి చేసుకున్న పెళ్లి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ పెళ్లి ద్వారా మా కుటుంబాలు రెండూ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ కూడా నా దగ్గరే ఉంది, మా అత్తమామలు కూడా నా దగ్గరే ఉన్నారు, మేము మా మరిదిని పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటామని చెప్పేసి ఇంట్లో పెద్దలందరూ ఒక్కచోట నిర్ణయించుకుని ఈ డిసిషన్ అయితే తీసుకున్నామని చెప్పి అమృత అయితే చెప్పింది. ఇక ఈ విషయం పైన చాలామంది అయితే చాలా సంతోషంగా అయితే ఉన్నారు. ఈవెన్ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక అమృత అయితే చాలా హ్యాపీగా తన జీవితాన్ని అయితే లీడ్ చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ అయితే కోరుకుని అమృతకైతే ఆశీర్వదిస్తాం. ఇక మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి.